దయనీయమైన పరిస్థితిలో శ్రీ కోటా శ్రీనివాసరావు గారు మొన్న కనిపించారు. నిర్మాత బండ్ల గణేష్ ఓసారి పలకరించి చెప్తాం బాబాయ్ గారిని అని కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో ఫోటో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో చూసుకుంటే ఓ కాలుకి కోటా శ్రీనివాసరావు గారికి కట్టి ఉంది, ఇంకో కాలు దెబ్బ తగిలి ఉంది. దీని గురించి అందరూ అడుగుతున్నారు, ఏమైంది కోటా గారికి, ఏమైంది కోటా గారికి. కోటా గారికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది, మంచి భోజన ప్రియుడు, అంతో ఇంతో బాగా సంపాదించుకున్నాడు, అసెంబ్లీలో పనిచేశాడు, ఎమ్మెల్యేగా విజయవాడ ఎమ్మెల్యేగా ఉండేవాడు, అంతో ఇంతో సంపాదించుకున్నాడు, కొడుకు లేకపోయినా స్థిరపడ్డాడు. కానీ మందుకి మాత్రం బానిసే. దీని కారణంగా బీపీ, డయాబెటీస్ కోటా శ్రీనివాసరావు గారికి ఉన్నాయి. వీటిని ఆయన కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఈ వయసులో. ఈ వయసులో అంటే వయసు కూడా చెప్పమంటే చెప్తాను, 83 సంవత్సరాలు, 82 అనుకుంటాను. ఈ ఫుడ్ కంట్రోల్ చేసుకోలేక, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోలేక, ఉంటే ఉంటాను పోతే పోతాను అంటూ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈరోజు డయాబెటీస్ ఈ స్టేజ్ వరకు ఆయన్ని తీసుకొచ్చింది, కాలుని కొరికేసింది అంటున్నారు. కాబట్టి ఆ 2 కాళ్ళకి అవే దెబ్బలు. డయాబెటీస్ ఉండడం వల్ల దెబ్బలు తగిలితే తొందరగా దెబ్బలు మానవు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితి కూడా అదే. ఇంతకుముందు ఒకసారి కూడా కొడుకు చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అని కొంతమంది జర్నలిస్టులు అంటుంటే విన్నాను. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఆయన వయసు 82 దాటింది. ఎంతో ఆరోగ్యంగా ఉంటే తప్ప ఇంకో 10 ఏళ్ళు చెప్పలేము కూడా మధ్యలోనే. ఇది కోటా గారి ఆరోగ్య పరిస్థితి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.